హలో ఎవరీవన్. సో ఈ వీడియోలో మనం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940లో ఉండే డిఫరెంట్ చాప్టర్స్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చాప్టర్స్ అనేది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కానీ ఆర్ఆర్బీ కానీ ఎనీ ఫార్మర్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇది ప్రీవియస్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. అరేంజ్ ద ఫాలోయింగ్ చాప్టర్స్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 యాజ్ దే అపీర్ ఇన్ ద యాక్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని అడిగారు. సో ఆ చాప్టర్స్ని అరేంజ్ చేయమన్నారు టాప్ టు బాటమ్. సో దాన్ని అరేంజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఫస్ట్ ఆ చాప్టర్స్ 5 ఉన్నాయి, వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో విత్ ట్రిక్స్తో నేను చెప్తాను. కేర్ఫుల్గా వినండి లాస్ట్ వరకు, మళ్ళీ ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే. సో చూసే ముందు మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఆర్ఆర్బీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా గైడెన్స్ కావాలంటే వాట్సాప్ గ్రూప్ లింక్ క్రియేట్ చేశాను. గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940లో మొత్తం టోటల్గా మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇది. సో 5 చాప్టర్స్లో చాప్టర్ 1 ఇంట్రడక్షన్ సంబంధించింది. ఇది ఈజీగా గుర్తుంటుంది. చాప్టర్ 1లో ఐ లాగా ఉంది కాబట్టి ఐ ఫర్ ఇంట్రడక్షన్, ఐ లీవ్ ఇట్. నెక్స్ట్ చాప్టర్ 5 చూడండి, మిస్లేనియస్, అది కూడా వదిలేసేయండి, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. సో 1, 5 కామన్గా గుర్తుంటే ఎగ్జామ్లో కూడా పెద్దగా అడగరు. అడిగేది చాప్టర్ 2, 3 and 4. సో చాప్టర్ 2, 3 and 4ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. సో ఎయిమ్ అని గుర్తుపెట్టుకోండి. ఎయిమ్ అంటాం కదా మనం మామూలుగా. సో ఆ ఎయిమ్ ఏమంటే ఇక్కడ చూడండి, చాప్టర్ 2 అంటే ఏ ఫర్ అడ్వైజరీ బాడీస్. చాప్టర్ 2లో అడ్వైజరీ బాడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాప్టర్ 3లో ఐ అంటే ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. నెక్స్ట్ ఎం అంటే చాప్టర్ 4లో మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఉంటుంది. 4లో ఇంకొకటి కూడా ఉంది, 4A ఉంది. ఏ అంటే ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది, కాకపోతే ఆయుర్వేద, సిద్ధ అండ్ యునానీ డ్రగ్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్. అది ఎలా గుర్తుంటుంది. సో ఎయిమ్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి. చాప్టర్ 2, చాప్టర్ 3 and 4లో ఎయిమ్ అనమాట. ఏ ఫర్ అడ్వైజరీ, ఐ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్, ఎం ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్, చాప్టర్ 4A మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆయుర్వేద, సిద్ధ అండ్ యునానీ. సింపుల్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, చాప్టర్ 2, 3 and 4. ఓకే, ఏమంటే అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే కాన్సెప్ట్ మీరు గుర్తుకోండి. సో 2 అంటే ఏ ఫర్ అడ్వైజరీ, 3 అంటే ఇంపోర్ట్, 4 అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా అయినా రాసుకోండి అట్లీస్ట్ మీరు. ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది, కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. సో వీటిని టాప్ టు బాటమ్ అరేంజ్ చేయమన్నారు చాప్టర్స్ని. సో మన చాప్టర్ ఏంటి, ఫస్ట్ మన చాప్టర్స్ ఏమన్నాయి, ఎయిమ్ కదా మనకి. ఎయిమ్ అంటే ఏ అంటే అడ్వైజరీ బాడీస్, ఇక్కడ అడగలేదు, వదిలేసేయండి. నెక్స్ట్ ఐ అంటే ఇంపోర్ట్, నెక్స్ట్ వచ్చేది అంటే ఇంపోర్ట్ కదా. సో ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. ఓకే, సో ఇది చాప్టర్ 3 సంబంధించింది. సో కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది, ఇంపోర్ట్, ఏ వస్తుంది. నెక్స్ట్ వన్ సి హియర్, ఎం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్. సో ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్, ఇది చాప్టర్ 4. నెక్స్ట్ 4A ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆయుర్వేద, సిద్ధ అండ్ యునానీ. సో ఇది ఏమొస్తుంది, 4A వస్తుంది. ఓకే, 4A. ఓకే, సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేయండి టాప్ టు బాటమ్. టాప్ అంటే ఫస్ట్ ఏది వస్తుంది, ఇది కదా, చాప్టర్ 3 కదా, అంటే ఇంపోర్ట్. సో ఏ, చాప్టర్ 3కి సంబంధించి ఏ. నెక్స్ట్ తర్వాత 3 తర్వాత ఏమొస్తుంది, 4కి ఏముంది ఇక్కడ, సి ఉంది. ఏ తర్వాత సి వస్తుంది. నెక్స్ట్ 4 తర్వాత ఏమొస్తుంది, 4A వస్తుంది. 4Aకి ఏమో ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది. సో బి. సో ఆన్సర్ ఈజ్ ఏసీబీ. సో ఇలా మనం ఈజీగా ఎయిమ్ గుర్తుపెట్టుకుంటే చాలు. చాప్టర్ 2, 3, 4 ఆయుర్వేద, ఎయిమ్. ఓకే, అడ్వైజరీ బోర్డ్స్, ఐ అంటే ఇంపోర్ట్, ఎం అంటే మ్యానుఫ్యాక్చరింగ్, అంతే, సింపుల్. ఓకే, సో ఐ హోప్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఈజీ ట్రిక్స్, ఇంకా వేరే క్వశ్చన్ సంబంధించిన ట్రిక్స్ చూద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.